బ్యాటింగ్. ఏయ్ ఫీల్డింగ్. మీ ప్లేస్కి మీరు వెళ్ళండి. ఇతని పేరు గోవిందరాజ్. ఈ టీంకి కెప్టెన్. ఏ పని చేయడు. ఊర్లో మంచి ఆస్తుంది. ఇల్లులు షాపులు పైన వచ్చే అద్దె ఇతని ఇన్కమ్. గోవిందరాజ్ వైఫ్ గవర్నమెంట్ జాబ్, 80,000 శాలరీ. గోవిందరాజ్ అక్క బావ చెన్నైలో జాబ్ చేస్తుంటారు. వాళ్ళ ముగ్గురు పిల్లల్ని మాత్రం గోవిందరాజ్ దగ్గర ఉంచి చదివిస్తున్నారు. గోవిందరాజ్కి క్రికెట్ అంటే పిచ్చి, కానీ ఆడడం రాదు. ఆ మాట ఎవరన్నా అంటే ఒప్పుకోడు. అందరి చేత కెప్టెన్ కెప్టెన్ అని పిలిపించుకోవడం, టీంలో ఉన్న కుర్రాలతో తిరుగుతూ ఇతను కూడా కుర్రాడిలా ఫీల్ అవుతూ కాలం గడిపేస్తూ ఉంటాడు. టీంలో వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఇతనే వెళ్ళి సాల్వ్ చేస్తాడు. వాళ్ళ మీద ప్రేమతో కాదు, టీంలో ప్లేయర్ మిస్ అవుతాడు అని. ఇతనిలో అన్ని యాంగిల్స్ ఉన్నాయి. ఈ ఏరియా ఎస్ఐ మన గోవింద్కి క్లాస్మేట్. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అతను వచ్చి సాల్వ్ చేస్తాడు. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే వీరబాబుతో కూడా మన గోవింద్కి మంచి లింక్స్ ఉన్నాయి. ఈ అబ్బాయి పేరు మణి. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గోవిందరాజ్ మేనల్లుడు. టీంలో మంచి బ్యాట్స్మెన్. రీసెంట్గా లవ్ బ్రేకప్ అయింది. ఇంకొక అమ్మాయి కోసం చూస్తున్నాడు. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. కోపం బాగా ఎక్కువ. విజయ్ నువ్వు కీపింగ్ చేయి. ఓకే. ఇతని పేరు విజయ్. వెరీ టాలెంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నో బ్యాడ్ హ్యాబిట్స్. ప్రస్తుతానికి నో జాబ్, నో లవర్. విజయ్ ప్లస్ పాయింట్ అతని డాడీ. విజయ్కి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. మధు, కృష్ణ మీరు బౌండరీస్కి వెళ్ళండి. ఓకే అన్నా. ఇతని పేరు మధు. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. మధు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అమ్మ హెల్త్ బాగోలేక చనిపోయింది. మధుకి నాన్న అంటే ప్రాణం. నాన్న పేరు భాస్కర్. ప్రాక్టికల్ మనిషి. డబ్బులుంటేనే మనల్ని సొసైటీ గౌరవిస్తుంది, లేకుంటే లేదు అని స్ట్రాంగ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. మధుని బాగా చదివించి కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి మంచి గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ చేశాడు. మధుకి కట్నం తీసుకొని పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నాడు. ఇతని పేరు కృష్ణ. మిడిల్ క్లాస్. అమ్మా నాన్న ఒక బాధను తట్టుకోలేక ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఆ బాధ ఏంటంటే అనుపమ, కృష్ణ చెల్లెళ్ళు. చూపు లేదు. బ్రెయిల్ లిపి ద్వారా 10th ఇంటర్ కంప్లీట్ చేసి ప్రెసెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. కెప్టెన్ మా ప్లేస్ చెప్పండి. నేను చెప్పింది మీరు చేయరు కదరా. మీరు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళండి. రెడీ. శివ, చరణ్. ఈ టీంలో మోస్ట్ కన్నింగ్ అండ్ వర్స్ట్ ఫెలోస్. అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఏ పని చేయరు. శివ చెల్లెలు రవలి, చరణ్ చెల్లెలు సరిత. ఇద్దరు హుండై కంపెనీలో పనిచేస్తున్నారు. సిస్టర్స్కి వచ్చే ఇన్కమే బ్రదర్స్కి ఇన్కమ్. ఎప్పుడు ఎవరిని ముంచుదామా, ఎవరి దగ్గర ఏది కొట్టేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పటికైనా సొంతగా ఒక బిజినెస్ పెట్టుకోవాలి అని వీళ్ళ ఆలోచన. వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్, కానీ ఒకే ఒక విషయంలో ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉంటారు. అర్జున్. కెప్టెన్. పోయిన మ్యాచ్లో పిచ్చ కొట్టుడు కొట్టించుకున్నావు. ఈసారైనా చక్కగా. ఓకే కెప్టెన్. ఇతని పేరు అర్జున్. ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మంచోడు. భార్యతో ప్రాబ్లం, అందుకని ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్లో మందేస్తాడు. వెరైటీ క్యాండిడేట్. చెప్పు. నాకు కొత్తిమీర కావాలి. చికెన్ కర్రీ చేస్తున్నా. నేను వేరే పనిలో ఉన్నా. టాప్కి వెళ్ళి తెచ్చుకో. నేను వెళ్ళను. నువ్వు తీసుకొని వస్తే నేను చికెన్ కర్రీ చేస్తా, లేదంటే నేను చెయ్యను. కెప్టెన్ ఇక్కడ ఉంటా నేను. ఓకే. ఇతని పేరు వాసు. అమ్మా నాన్న ఫారిన్లో ఉంటారు. పవన్ అని అన్న ఉన్నాడు. ఈ టీంలో అందరికంటే ఇతనే రిచ్. చాలా రిజర్వ్డ్ పర్సన్. కెప్టెన్ నేను బౌండరీ దగ్గరికి వెళ్తా. ఓకేరా. ఓకే కెప్టెన్. ఈడ్రా బిడ్డ అంటే. ఇతని పేరు సురేష్. ఎటువంటి చెడు అలవాట్లు లేవు. అమ్మా నాన్న లేరు. ఒక అన్న ఉన్నాడు. 3 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం అంటే ఇష్టం. మోస్ట్ లక్కీ ఫెలో ఇన్ దిస్ టీమ్. అలా ఎందుకన్నానో మీకే తెలుస్తుంది. ఏయ్ రారా చందు రా. ఇతని పేరు చందు. మన లక్కీ సురేష్కి అన్న. ఇతను కెప్టెన్ గోవింద్కి అసిస్టెంట్. కెప్టెన్కి సంబంధించిన అన్ని పనులు చేస్తుంటాడు. ఇతనికి 15,000 శాలరీ ఇస్తాడు కెప్టెన్. కెప్టెన్కి నమ్మిన బంటు. ఇతని ఒపీనియన్ తీసుకోకుండా కెప్టెన్ ఏ పని చేయడు. ఇదే మన క్రికెట్ టీం. ఈ టీం ప్లేయర్స్కి సంబంధించిన పర్సనల్ లైఫ్, వాళ్ళ కష్ట సుఖాలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లవ్ స్టోరీస్ ఇప్పుడు చూద్దాం. ఇంతకీ మన క్రికెట్ టీం పేరేంటంటే